కొర్రబియ్యంతో పాయసం చేద్దామా మరి? మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మన ఆహారపు అలవాట్లు కూడా సాత్వికంగా ఉండాలి కదా! అందుకే అమ్మమ్మ, నానమ్మ కాలం నాటి మన ఊరి మట్టి వాసన రుచి ఈ కొర్రబియ్యంతో చేసిన పాయసం. కావలసిన పదార్థాలు: కడిగి ఆరబెట్టిన కొర్రబియ్యం, బెల్లం, పాలు, నెయ్యి, యాలకులు, జీడిపప్పు ఉంటే చాలు చక్కగా తయారు చేసుకోవచ్చు. అమ్మమ్మ, నానమ్మ ఇద్దరు చెప్తూ ఉండేవారు, గంపెడి పిల్లలు, చాలని ధాన్యాలు. అందుకే ఇలా చిరుధాన్యాలను బియ్యంతో పాటు కలిపి వండేవారట. అలా తిన్న ఆహారం చాలా బలంగా కూడా ఉండేదట. నిజానికి అలా తిన్నారు కాబట్టే ఉన్నంతకాలం ఆరోగ్యంగా జీవించారు కూడా. అయితే మేం పుట్టేనాటికి కాస్త జీవనం మెరుగుపడింది కాబట్టి ఇలా చిరుధాన్యాలతో పాయసం చేసి పెట్టేవారు. బాగుంది కదా అని ఎక్కువగా తినేయకు, అజీర్తి చేస్తుంది అనేవారు నానమ్మ. కానీ చాలా రుచిగా ఉంటుంది. అయితే మరి మీరు కూడా ఇలా చేసి ఆ రుచిని ఆస్వాదించేయండి. చిన్న మాట, ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే కాస్తైనా మన జీవనశైలిలో మార్పు చేసుకున్నట్లయితే ఆ మార్పు అలవాటుగా మారొచ్చు కదా. అదే ఆరోగ్యకరమైన జీవనానికి పునాది కూడా కావచ్చు కదా.